హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టైపిస్ట్కి సంబంధించి ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కాబట్టి ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు కంప్లీట్గా టైపిక్ సంబంధించి ఫస్ట్ వచ్చేసి హాల్ టికెట్ అయితే తీసుకెళ్ళాలి. మీరు ఎగ్జామ్ రాసినటువంటి హాల్ టికెట్, అలాగే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ మీరు డిగ్రీ చేసినటువంటి ఏదైనా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఏదైనా వేరే యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ చేసినటువంటి మేమో ఒకటైతే తీసుకెళ్ళాలి. దాని తర్వాత టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ విత్ స్పీడ్ ఆఫ్ 45 minutes per word, వాటికి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ ఉంటే తెలంగాణ స్టేట్ సంబంధించి జారీ చేసినటువంటి సర్టిఫికేట్ అయితే మీరు తీసుకెళ్ళాలన్నమాట, కంప్యూటర్ టైప్ రైటింగ్ సంబంధించి. అలాగే సర్టిఫికేట్ ఎవిడెన్స్ ద డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ దాన్ని కంప్లీట్గా నిర్ణయించడానికి వాటికి సంబంధించి 10th మెమో అనేది తీసుకెళ్ళాలి. 4 1 2 3 4 సర్టిఫికేట్స్ అయిపోయినాయి కదా, 10th మెమోతో పాటు 4 సర్టిఫికేట్లు. తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సంబంధించి ఎక్కడైనా ఎంప్లాయీ ఉంటే, ఒకవేళ లేకపోతే వాటికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేటు. అలాగే డిశ్చార్జ్ సర్టిఫికేట్ బై ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే వారు రిటైర్మెంట్ అయితే వాటికి సంబంధించిన సర్టిఫికేటు. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి మండలంలో మనకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ జారీ చేశారు కదా, వాళ్ళకి సంబంధించి కంప్లీట్గా వాళ్ళకి సంబంధించి కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. దాని తర్వాత ద అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ సర్టిఫికేట్ విల్ నాట్ బి కన్సిడర్డ్. అయితే చూడండి, ఓబీసీ వాళ్ళకు అది సర్టిఫికేట్ అయితే బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించి నాట్ అంటే తీసుకోవడం జరగదంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓబీసీ వాళ్ళకు కూడా స్పెసిఫిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద గ్రూప్ వాటికి సంబంధించి కూడా సర్టిఫికేట్ అయితే ఇవ్వాలి. అలాగే ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందని ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే పర్సన్స్ విత్ డిసబిలిటీ సర్టిఫికేట్ షోయింగ్ ద నేచర్ ఆఫ్ పర్సంటేజ్ సంబంధించి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే వాటికి సంబంధించి మెడికల్ బోర్డ్ సంబంధించి రెస్పెక్ట్ ఫర్ పర్సన్ ద డిసబిలిటీ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. అలాగే ఎనీ అదర్ క్వాలిఫికేషన్ సంబంధించి హయ్యర్ క్వాలిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్లు. అలాగే స్టడీ బోనాఫైడ్ సర్టిఫికేట్ అప్ టు 10th క్లాస్ వరకు బోనాఫైడ్స్ వెళ్ళాలన్నమాట. అలాగే క్యాండిడేట్ పర్సీవ్ ద క్వాలిఫికేషన్ డ్యూరింగ్ ద కోర్స్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి సంబంధించి ఏదైనా మీరు చేసి ఉంటే ఆ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. అలాగే క్యాండిడేట్ ఎక్కడైనా అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ బేసిస్లో కానీ ఏదైనా జిల్లా కోర్టులలో పనిచేసి ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేటు. అలాగే మీ ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు 2 sets ఫోటో కాపీస్ అండ్ జిరాక్స్ కాపీతో పాటు గేజెట్ ఆఫీసర్ సిగ్నేచర్ తీసుకొని వెళ్ళాలన్నమాట. మళ్ళీ మీకు రిటర్న్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా తప్పుగా ఉంటే ఆ సర్టిఫికేట్లను తదుపరి విచారణకు పరిగణించబడనంటూ చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.